నమస్తే పొలిటికల్ వాయిస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. ఓవైపు కేంద్ర ప్రభుత్వం కూడా మళ్ళీ పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెడుతుంది. దాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్ను ప్రవేశపెట్టబోతుంది. మొన్న ఓటాన్ అకౌంట్లో ఇచ్చినటువంటి లెక్కలు, ఇప్పుడు కొత్త లెక్కలు, ఇవన్నీ ఏం జరగబోతున్నాయి, ప్రజలకు అందుబాటులోకి ఏమొచ్చినాయి, చెప్పినటువంటి లెక్కలు ఖర్చు చేశారా లేదు, ఇవన్నీ మాట్లాడేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్టు విశ్లేషకులు మేడం మధు మనతో ఉన్నారు. మధు గారు నమస్తే అండి. నమస్తే. పూర్తి స్థాయి బడ్జెట్ మొట్టమొదటిసారిగా ఆయన అసలు ఒక బడ్జెట్ పెట్టక ముందుకే ఎన్ని విమర్శలు, ఎంత రాజకీయం జరగాలో అంత రాజకీయం జరిగింది ఎన్నికల వల్ల. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పూర్తి బడ్జెట్ పట్ల ఎట్లాంటి వ్యత్యాసం ఉంటుంది, అసలు దానికి దీనికి తేడా ఏంటి? సతీష్ అంటే మేము చెప్పినట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అంతకుముందు ఓటాన్ అకౌంట్, ఇంటరియం బడ్జెట్, మధ్యంతర బడ్జెట్. అంటే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎన్నికల సమయంలో పూర్తి స్థాయి బడ్జెట్ సాధ్యం కాదు కాబట్టి ఈ ద్రవ్య వినియోగం కోసం, అంటే ఈ చట్టసభ అనుమతి తీసుకున్న తర్వాతనే కొత్త ప్రభుత్వం పైసలు ఖర్చు చేయడానికి మాత్రమే ప్రవేశపెట్టిన బడ్జెట్ అది అందులో ఉజ్జాయింపుగా లెక్కలు వేసారు. అంతే. ఆ లెక్కలు కేటాయించి 2,75,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టారు. సో అది ఇంటర్వ్యూ బడ్జెట్, దాన్ని పెద్దగా పరిణలోకి తీసుకోరు. కాకపోతే ఆ ఇంటర్వ్యూ బడ్జెట్లో పూర్తి స్థాయి బడ్జెట్లో ఏముండాలో దాదాపు 90 అంశాలు ఉంటాయి. కాకపోతే దానికి అంచనాలు కేంద్రం నుంచి మాకు ఇంత వస్తుంది, రాష్ట్రం నుంచి ఇంత వస్తుంది. దాన్ని మనం ఇంటర్వ్యూ బడ్జెట్ ఇప్పుడు ప్రవేశపెట్టేది కూడా ఎస్టిమేటెడ్ బడ్జెట్, అంచనా బడ్జెట్లు. చాలా మంది ఏమనుకుంటారంటే పూర్తి స్థాయి బడ్జెటే ఓకే, బట్ అంచనా బడ్జెట్. మన తెలంగాణ గవర్నమెంట్ రాకముందు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దశలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వచ్చింది. తర్వాత కేసీఆర్ సర్కార్ వచ్చిన తర్వాత 10 నెలలకు బడ్జెట్, పూర్తి స్థాయి బడ్జెట్ 1,15,000 కోట్లతో అంచనాతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. పూర్తి స్థాయి బడ్జెట్ అప్పుడు ఆర్థిక మంత్రిగా ఈటెల రాజేందర్ ఉన్నాడు. సో అది పూర్తి స్థాయి బడ్జెట్ అన్నాం. దానికి ద్రవ్య వినిమయం కావాలి. ₹1 ఖర్చు పెట్టాలన్నా చట్టసభ ఆమోదం కావాలి. చట్టసభ ఆమోదం కావాలంటే ఏంటంటే అనామత లెక్కలతోని చేస్తే ఇప్పుడు పూర్తి స్థాయి లెక్కలు అంటున్నాం. ఇప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది రేవంత్ సర్కార్. ఆ అంచనా బడ్జెట్కు దీనికి పెద్ద తేడా ఉండదు. ఓకే. అంటే మామూలుగా చూస్తే మనము బడ్జెట్లో 1,15,000 కోట్ల రూపాయలతో బడ్జెట్ అంచనాతో బడ్జెట్ తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదలైంది. తర్వాత ఏమైంది, ఆర్థిక పరిస్థితి మెరుగైతే పోయింది. మన ఏది స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ సెంట్రల్ కంటే పెరిగి అది 17%, 27% వరకు కూడా పెరిగింది. ఆ 17% పెరుగుతున్న అంచనాలను తీసుకొని 17% నుంచి 20% అంచనాలు పెంచుకుంటూ మొన్న లాస్ట్ సర్కార్ కేసీఆర్ సర్కార్ 2,90,000 కోట్ల బడ్జెట్ ప్రవేశపెట్టి అటు నుంచి అంతర్ధానం అయిపోయింది. అటు నుంచి వీళ్ళు మొదలైంది. అయితే మొదట 5 ఏళ్ళు వరకు చాలా బాగా జరిగింది ఇది తెలంగాణ బడ్జెట్. నిజంగా ధనిక రాష్ట్రం అన్నట్టే. స్టేట్ ఓన్ ట్యాక్స్ అన్నీ పెరిగింది. తర్వాత సెంట్రల్ నుంచి ట్యాక్స్ డివల్యూషన్ తగ్గినప్పుడు ఇక్కడ బాగా పెరగడంతో ఏమైందంటే బడ్జెట్ స్థాయి పెరుగుతూ వచ్చింది. పెరుగుతూ వచ్చినప్పుడు అంచనాలను పెంచుకుంటూ పెరుగుతుంది. అంచనాలు పెంచి రెవెన్యూ పెంచి క్యాపిటల్ అంటే పెట్టుబడి వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అది కూడా పెంచారు మన దగ్గర మోర్ దెన్ ఎనీ స్టేట్. తెలంగాణలో 5 సంవత్సరాల్లో బాగా ఖర్చు పెట్టారు. ఇరిగేషన్ రంగం అనొచ్చు, విద్యుత్ రంగం అనొచ్చు, దాన్ని ఖర్చు పెట్టడానికి కూడా కేటాయించారు 30%. అబౌట్ 30% అంటే రెవెన్యూ వ్యయం. సంక్షేమ బడ్జెట్కు 70%, కనీసం 30% వరకు ఇక్కడ కేటాయించారు. దేనికి? మౌలిక వస్తువులకు, ఆస్తుల కల్పనకు, స్థిరాస్తుల కల్పనకు, భవిష్యత్ తరాలకు
భవిష్యత్తు అవసరాలకు మౌలిక వసతులు కావచ్చు, అర్బన్ డెవలప్మెంట్ కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ కావచ్చు బాగా జరిగింది. 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ థంపింగ్ మెజార్టీతో గెలిచిన తర్వాత కేసీఆర్ సర్కార్ మెల్లమెల్లగా ఇది కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బండగా మిషన్ భగీరథ కూడా పెట్టుకున్నారు. అప్పుడు పెట్టిన మొదట్లో కూడా ఉన్నారు మిషన్ భగీరథ. అయితే పెంచుతూ అంచనా ఒకటేసారి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇటువంటి పెంచడం వల్ల మనకేమైందంటే బడ్జెట్ స్వరూపం మారిపోయింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తగ్గుతూ వస్తుంది. ఇంకా ఫస్ట్ బాగానే అయింది, కల్పన బాగానే అయింది, వసతుల కల్పన బాగా అయింది. ఇప్పుడు ఈ రేవంత్ సర్కార్ వచ్చే వరకు అప్పులు పెరిగినాయి అన్నారు. అప్పులు పెరిగిన దశలో సంక్షేమానికి 6 గ్యారెంటీల అమలుకు పిండి అవసరానికి ఎంత ఉందో పిండి కొద్ది రొట్టె, కానీ పిండి కొద్ది రొట్టె లేదు. ఇక పిండి లేదన్న మన రేవంత్ సర్కార్ కావచ్చు, కాంగ్రెస్ సర్కార్ కావచ్చు, 100 మందికి నేను రొట్టెలు చేసి ఇస్తానని ఒక బ్రహ్మాండం, అండపిండ బ్రహ్మాండం, ఒక మాయ అనవచ్చు, లేకపోతే ఇంకేమన్నా కల్పించడానికి ప్రయత్నం చేసింది. ఆ బ్రహ్మాండాన్ని ఎట్లా సృష్టిస్తుంది ఇప్పుడు అనేది బడ్జెట్ సవాల్. మనకు బడ్జెట్ రూపాన్ని చిత్రాన్ని చూస్తే లాస్ట్ ఏమో ఇంటర్మ్ బడ్జెట్లో 2,75,000 కోట్లు. అంతకుముందు కేసీఆర్ సర్కార్ అంటే ఆర్థిక మంత్రి పూర్తి స్థాయి బడ్జెట్లో 2,90,000 కోట్ల వరకు వచ్చింది. అంతకుముందు 2,80,000 కోట్లు, 2,75,000 కోట్లు, 15% పెంచుకుంటూ వచ్చింది. ఓకే, దాంట్లో తేడా లేదు. తేడా ఎక్కడ వచ్చింది? వీళ్ళ అంచనాలలో తేడా వచ్చింది. అంచనాల్లో ఇప్పుడు ఏమైంది? అక్కడ నువ్వు రాబడి అంచనాల్లో తేడా ఉంది, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ తేడా వచ్చేసింది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో ఏమైంది? వస్తు తగ్గిపోయింది. అంచనా ఏమైంది? సపోజ్ ఎగ్జాంపుల్ బడ్జెట్లో గారెడ్డి లెక్కలు అంటారు, కాకి లెక్కలు అంటారు కదా, బాగానే ఉంది. ఎక్కడ వీళ్ళు నాన్ ట్యాక్స్ రెవెన్యూ, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. రియల్ ఎస్టేట్, స్టాంప్స్ అండ్ డ్యూటీస్, ఎక్సైజ్ అండ్ జిఎస్టీ అండ్ వ్యాట్, వ్యాట్ పెట్రోల్ అండ్ డీజిల్ మీద వ్యాట్ అండ్ లిక్కర్ మీద వ్యాట్, ఇవన్నీ పెరుగుతూ వచ్చినాయి. పెరుగుతూ వచ్చిన దాన్ని అంచనాలను బడ్జెట్ పెంచేసి ఎంత పెంచిందో 17% పెడితే 17 కాదు 20% పెంచేసి పెంచడం వల్ల కాకి లెక్కలకు వచ్చేసింది. ఓకే, వాస్తవ దూరం అయిపోయింది. ఇది వచ్చే వరకు ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఏమో పెరిగిపోతుంది సైజు, వాస్తవ లెక్కలు వచ్చే వరకు తగ్గిపోతుంది, 30% తగ్గుతుంది. ఎట్లా తగ్గుతుందంటే ఈ కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, కేంద్రం ఇప్పుడు చెప్పదు నేను ఈ గ్రాంట్లు ఇస్తున్నా, గ్రాంటింగ్ నీడ పథకాలు నా సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ మీద నేను ఇస్తున్నాను చెప్పరు. చెప్పకుండా వీళ్ళు ఏం చేస్తారు? అంచనా ఊరికే గుడ్డిగా బడ్జెట్ స్థాయి పెంచాలి, ఇంత రావచ్చు, పెంచాలి. పోయినసారి నేను 2,50,000 కోట్లు పెట్టినా, ఈసారి 2,90,000 కోట్లు పెడతా. ఈ బడ్జెట్ స్థాయి పెంచి నేను తెలంగాణ రాష్ట్ర గొప్పదని చెప్తా. గొప్పలో పోతారు అనమాట, ఏతలో పోయి పాతలు పెట్టుకుంటారు. అయితే ఎక్కడ ఏమైంది? సెంట్రల్ గ్రాంట్స్, గ్రాంటింగ్ రేట్ నీకు వచ్చేది 10,000 కోట్లు, నువ్వు చూపేది అందులో 40,000 కోట్లు, 45,000 కోట్లు, ఒకేసారి 30,000 కోట్లు అక్కడ లోట్ అయిపోయి అది పెద్దదే పోవచ్చు. దెన్ సెంట్రల్ డెవల్యూషన్, ఆ సెంట్రల్ డెవల్యూషన్ పథకాలు, ఆ పథకం కింద 18,000 కోట్లు, 14,000 కోట్లు వస్తే 16,000 కోట్లు ఇచ్చినావు, 16,000 కోట్లు వస్తే 18,000 కోట్లు ఇచ్చినావు. కానీ విచిత్రంగా ఏమైంది? ఇప్పుడు ఆ సెంట్రల్ గవర్నమెంట్లో సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద వచ్చే ఆదాయం పెరుగుతూ పోతుంది. అవును, కానీ నువ్వు లేని అభూత కల్పన సృష్టించినావు కదా. అభూత కల్పన సృష్టించిన సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్, గ్రాంట్ ఇన్ ఎయిడ్, అది అక్కడ 30,000 కోట్లు నువ్వు చూపెడుతున్నావు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటారు. ట్యాక్స్ రెవెన్యూ బాగానే వస్తుంది, ఈసారి కూడా బాగానే ఉంది. కానీ రియల్ ఎస్టేట్ ఆదాయం అంటే స్టాంప్స్ అండ్ డ్యూటీస్ తగ్గే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. మిగతాది బాగానే ఉంది. లిక్కర్ ఆదాయం పెరుగుతుంది, అంత ఆయిల్ తాగుతూనే ఉన్నారు. 2 ఎలక్షన్స్ వచ్చినాయి, బాగా అమ్ముడుపోతుంది, బాగానే ఉంది. కానీ ఈసారి కూడా ప్రమాదం ఏంటంటే నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంటే ఇసుక ద్వారా రెవెన్యూ, భూముల అమ్మకం ద్వారా లేదా ఇతర
క్యాపిటల్ అంటే ఆస్తుల కల్పన ద్వారా వచ్చేది, అద్దెల రూపంలో వచ్చేదని ఎక్కువ చూపెడుతున్నారు. ఆ చూపెట్టడం ద్వారా బడ్జెట్ సైజ్ పెరుగుతుంది. బడ్జెట్ సైజ్ ఇప్పుడున్న బడ్జెట్ సైజు సెంట్రల్ గవర్నమెంట్ లెక్కలని తీసుకున్నా అవి తీసుకుంటే ఇప్పుడు మనకు 30,000 కోట్లు తగ్గించుకోవాలి మనం. సో అది మెయిన్ పాయింట్. కేంద్రం ఇప్పుడు ఎందుకంటే 2 రోజులు 22 తారీఖు 23 తారీఖు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెడితే 25 తారీఖు తెలంగాణ బడ్జెట్ ప్రవేశం, అంటే 2 రోజుల గ్యాప్ తీసుకొని కేంద్రం ద్వారా ఏమైనా మనకు వస్తుందా అనేటువంటిది చూసేటువంటి కేంద్రం మీద డిపెండ్ కావాల్సినంత అవసరం ఏమొస్తుంది, ఆ లెక్కలకు ఈ లెక్కలకు ఎక్కడ టాలీ అవుతాయి. అదే ఇంతకుముందు మనము అదే మీరు అన్నది మంచి క్వశ్చన్. కేంద్రం ప్రవేశపెట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అవును అదొక మ్యాండేటరీ. కాకపోయినా గతంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం కేరళ లాంటి ప్రభుత్వం ముందు ప్రవేశపెట్టుకున్నారు కూడా, అంచనా వేసుకున్నారు. దాన్ని కూడా నాకు తెలిసి అభ్యంతరం లేదనుకుంటున్నాను. చాలా వరకు కేంద్రం ప్రవేశపెట్టిన తర్వాత తమిళనాడు అటువంటి రాష్ట్రాలు కొన్ని ప్రవేశపెట్టినాయి ముందే. కేంద్రం ప్రవేశపెట్టిన తర్వాత దాంట్లో 2 అంశాలు ఉంటాయి, 2 మేజర్ అంశాలు. ఇంతకుముందు నేను అన్నా మీరు క్యాచ్ చేసారు. సెంట్రల్ డెవల్యూషన్, కేంద్ర పన్నులలో వాటా, తర్వాత గ్రాంటిన్ ఎయిడ్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ద్వారా ఎంత వస్తాయి మనకు. రకరకాల స్కీమ్స్ ఉంటాయి తెలుసుగా, ఆరోగ్యం బీమా అని, కిసాన్ యోజన అని, దాదాపు 30-40 ఉంటాయి. గ్రామీణ సడక్ యోజన. ఎగ్జాక్ట్లీ ఈసారి సర్పంచ్ ఎన్నికలు లేవు కాబట్టి ఈ గ్రామ సచివాలయాలకు డబ్బులు కేంద్రం నుంచి డబ్బులు రావట్లేదు. ప్లస్ గతంలో కేసీఆర్ సర్కారు నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ సంబంధించిన డబ్బులను పేరు మార్చినందుకు కోల్పోయింది, కోట్ల రూపాయలు కోల్పోయింది. అంటే ఈ అంశాలు కూడా పరిగణలోకి వస్తాయి కదా, అన్నీ వస్తాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒకటి విధం చేస్తే ఈసారి రాష్ట్రాలకు ఎంత వాటా కేటాయిస్తుంది, 42% కేటాయిస్తుంది కదా కేంద్ర పన్నుల వాటా. దాంట్లో ఎంత పన్నుల వాటా వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రం నుంచి ఆ రాష్ట్రాల నుంచి వచ్చిన పన్నులన్నీ ఒక పూలప్ అవుతాయి. ప్రత్యక్ష పన్నుల ద్వారా ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఐజిఎస్టీ కావచ్చు, అండ్ అదర్ సోర్సెస్ అంటే 3 పరోక్ష పన్నుల ద్వారా, ప్రత్యక్ష పన్నుల ద్వారా మన రాష్ట్రం నుంచి కేంద్రానికి వెళ్తాయి. కేంద్రానికి వెళ్ళిన తర్వాత కేంద్రం అక్కడ పూల నుంచి రాష్ట్రాలకు కేటాయిస్తుంది. రాష్ట్రాలకు ఏ ప్రాతిపదికన కేటాయిస్తుంది, ఎక్కువ వస్తే ఎక్కువ వస్తుంది. ఈసారి ఎక్కువ ట్యాక్స్ వస్తలేదు అనుకో రాష్ట్రాలకు వాటా ఎక్కువ వస్తుంది. కానీ ఇక్కడ తేడా ఉంటుంది. జనాభా ప్రాతిపదికన, నీ భూ విస్తీర్ణ ప్రాతిపదికన, తర్వాత నీ రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరుల ప్రాతిపదికన తీసుకొని ఒక్కొక్క రాష్ట్రానికి పర్సెంటేజ్ కేటాయిస్తుంది. యూపీకి ఎక్కువ పోతుంది. దాని తర్వాత మరి పెద్ద సబ్జెక్ట్ ఇది. 2.23 మనకు వస్తుంది. 2.83 ఆంధ్రప్రదేశ్. అంటే భూ విస్తీర్ణంలో కానీ జనాభాలో కానీ ఎక్కువ ఉన్నది కాబట్టి కొంచెం ఎక్కువ పోతుంది, మనకు కొంచెం తక్కువ వస్తాయి. అయితే 1,00,000 కోట్లు వచ్చిందనుకో అందులో నుంచి మనకు 2.23 వచ్చేస్తుంది మనకు అయిపోయింది. ఈసారి 2,00,000 కోట్లు వచ్చిందనుకో దాంట్లో వాటా పెరుగుతుంది. అయితే మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ జిఎస్టీ మీద చాలా విమర్శలు వచ్చినాయి. జిఎస్టీ బిల్లును అన్ని ప్రభుత్వాలు మద్దతు చేసినాయి. ఈవెన్ అప్పుడు కేసీఆర్ సర్కార్ మద్దతు చేసింది, ఆల్మోస్ట్ ఆల్ చేసినాయి. ఆ జిఎస్టీని వ్యతిరేకించిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పెద్దగా చట్టసభలో దాన్ని చేయలేకపోయింది. అయితే ఇప్పుడు విమర్శిస్తారు. ఆ జిఎస్టీ వచ్చిన తర్వాత వివిధ రూపాల్లో వచ్చిన క్యాస్కేడింగ్ అంటే ఒక వివిధ దశల్లో ఉన్న పన్నులన్నింటినీ ఒక గడువు కింద తీసుకొచ్చిన తర్వాత ట్యాక్స్లలో లూపోల్స్ తగ్గి, అంటే ఈ మొత్తం లేకున్నా మొత్తం తీసేసి దాంట్లో ఉన్న లోపాలన్నీ సవరించి డైరెక్ట్గా కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జిఎస్టీ చిన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరు తప్పించుకోని మార్గం లేకుండా పోలేదు. దానివల్ల ఏకాఎకిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆదాయము ట్రిపుల్ రేట్ పెరిగింది. దాని ద్వారా ఏమైంది, ఒక దశలో కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు 2018-19 ఆ ప్రాంతంలో సంక్షోభం వచ్చింది. కేంద్రంలో పన్నులు అప్పుడప్పుడే జిఎస్టీది తగ్గినాయి. తగ్గితే మనకు 14,000-15,000 కోట్లు వస్తుంది. మనం ఎక్స్పెక్ట్ చేసింది 20,000 కోట్లు, 15,000 కోట్లు. తర్వాత ఏమన్నాడు కేసీఆర్, కేంద్రం మీద మనకు ఆశలు పోయినాయి అన్నాడు. ఆశలు పోయినాయి, మనమే ఇక పెంచుకోవాలి, మనకు సెంట్రల్ డెవల్యూషన్ కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గుతుంది మనది అని అన్నాడు.
అది వాస్తవమే కొంత. కానీ అప్పుడు కేంద్రం మీద నమ్మకం లేదన్న అదే కేసీఆర్ సర్కార్ సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గించుకోకుండా ఏం చేసింది, 20,000 కోట్లు 10,000 కోట్లకు పెట్టాక అదే 40,000 కోట్లు కంటిన్యూ చేసుకుంటూ పోయింది. ఎందుకంటే బడ్జెట్ సైజ్ పెంచడానికి గ్యారెంటీ. అయితే ఆ తర్వాతి క్రమంలో సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ తగ్గినాయి. రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు మళ్లిస్తున్నాయని, లేకపోతే ప్రమాణాలు పాటించడం లేదని, లేకపోతే అవసరం లేని కొన్ని తగ్గించింది. కానీ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వాలకు వరంగా మారింది. మన ఇప్పుడు 14,000 కోట్లు 16,000 కోట్ల నుంచి 14,000 కోట్లు తగ్గింది, అయిపోయింది పని అనుకునే దశలో 20,000 కోట్లు పెరిగింది. కేంద్ర ప్రభుత్వం పన్నులలో వాటా మన పన్నుల ఆదాయంలో వాటా పెరిగింది. కానీ ఈసారి రేవంత్ సర్కార్ 2,75,000 కోట్లు అనామత బడ్జెట్ ఏదైతే మధ్యంతర బడ్జెట్ పెట్టింది 2,90,000 కోట్ల నుంచి తగ్గించింది. 10%, 5% తగ్గించింది. వెల్ అండ్ గుడ్. వాస్తవ పరిస్థితులకు అద్దం పెట్టాలని, అద్దం పడితే నీకు 2,30,000 కోట్లే పెట్టాలి అసలు. ఓకే. కానీ నాకున్న సమాచారం 2,90,000 కోట్లు కేసీఆర్ సర్కార్ పెట్టింది. దాని మీద 15% పెంచితే 3,00,000 కోట్లు వీళ్ళు పెంచాలి. కానీ 2,75,000 కోట్లు తగ్గించి ఇంటరిమ్ బడ్జెట్ పెట్టింది. ఈసారి కూడా 31,000 కోట్లు ఇప్పుడు అనుకోకుండా రైతు రుణమాఫీ ఎక్కిన అదే అందులో 53,000 కోట్ల రూపాయలు 6 గ్యారెంటీల అమలు పథకం కోసం రైతు భరోసా ఉంది, రైతు బంధు ఉంది, ఆత్మ బంధు ఉంది, మహిళా బంధు ఉన్నది, అన్ని బంధువులు ఉన్నాయి. కానీ అన్ని బంధువులు పోయి ఒకటే బంధుకు 31,000 కోట్ల రూపాయలు కేటాయించాల్సి వచ్చింది. సో ఇది పెద్ద సవాల్. 53,000 కోట్ల రూపాయలు ఏం తగ్గిస్తావు? నీకు యాక్చువల్గా 6 గ్యారెంటీల అమలు కోసం 73,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు కావాలి. నిజానికి నువ్వు నిజంగా సరే ప్రభుత్వాలు అమలు హామీలు ఇస్తే కొన్ని అమలు చేస్తే కొన్ని అమలు చేయ దాన్ని ఆ పరిస్థితిని ప్రజలకు వివరించి కనీసం తప్పును సవరించుకొని ప్రయత్నం చేయాలి. కానీ ఇక్కడ 53 లక్షల రైతుల కోసం రైతు బంధును ప్రకటించిన గత కేసీఆర్ సర్కార్ 17,000 కోట్ల రూపాయలు ఇచ్చుకుంటూ వచ్చింది. ఆ 17,000 కోట్ల రూపాయలు రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత మొత్తం ఆపేసింది, నిలిపేసింది. ఎప్పుడైతే కేసీఆర్ సర్కారు ఉన్నప్పుడు రైతు బంధు కింద 4,000 పంటల సాయం కింద 10,000 రూపాయలు ఏదో ఒక పంటకి ఇచ్చిందో 5,000 రూపాయలు అదే కేటాయించింది మళ్ళీ వచ్చిన తర్వాత. కానీ రేవంత్ సర్కారు లేదా కాంగ్రెస్ సర్కారు లేకపోతే బట్టి విక్రమార్క సర్కారు ఆయన ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని రిలీజ్ చేయకుండా ఏం చేశారు, రైతు రుణమాఫీని గత్యంతర లేని మధ్యంతర బడ్జెట్లు గత్యంతర లేక శాంక్షన్ చేశారు. ఎందుకంటే దానికి కూడా వాళ్ళకి తెలుసు ఫైనాన్షియల్ కాన్స్టెంట్స్ ఉన్నాయి, రెస్ట్రిక్షన్స్ చాలా ఉన్నాయి, తగ్గిపోతుంది, పరిస్థితి బాగాలేదు. కానీ రైతు రుణమాఫీని యాదగిరిగుట్ట సాక్షి, వేములవాడ సాక్షి, లేకపోతే శ్రీశైలం మల్లన్న సాక్షి, శ్రీశైలం మల్లన్న కాదు కానీ ఎక్కడ అక్కడ సాక్షిగా తిన్నాడు. దీన్ని నేను మాఫీ చేస్తాను, తప్పనిసరి మాఫీ చేయాల్సి వస్తుంది. ఈ మాఫీకి ఏ కోత ఏ వాత పెడతారు. రైతు బంధు కింద మామూలుగా అయితే 17,000 కోట్లు 2 పంటలకు కలిపి, సరే దాన్ని డివైడ్ చేస్తే 8,000 కోట్లు మినాలి. 8,000 కోట్లకు నిలిపేసారు. ఆ 8,000 కోట్లు ఇలా కలిపేసారు. ఇప్పుడు మార్గదర్శకాలు నిజానికి అది కేసీఆర్ ఇచ్చిన 10,000కి అంతే, నేను 15,000 ఇస్తాడు, 15,000 పెంచుతాడు కౌలు ప్లస్ కౌలు రైతులకు. ఇవన్నీ ఏమవుతున్నాయి, 17,000 కోట్లు కాకుండా 27,000 కోట్లు అవుతాయి. కానీ గత రైతు బంధు పథకం ఎన్నికలలో రైతు బంధు పథకానికి మేము మార్గదర్శకాలు తెస్తామని చెప్పలేదు. కానీ ఇప్పుడు చెప్తున్నాం అది కరెక్టే. రైతు బంధు పథకం అనేది ద డైరెక్ట్ ఓట్ పర్చేసింగ్ స్కీమ్ అని కరెక్ట్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాల కోసం ఏదో ప్రయత్నం చేస్తుందో దాన్ని ఒక జర్నలిస్ట్గా కావచ్చు, ఒక సమాజంలో బాధ్యత గల పౌరునిగా కావచ్చు నేను పూర్తిగా సమర్థిస్తాను. పంట ఉత్పత్తి ఎవరు చేస్తారో వాళ్ళకి పెట్టండి, 5 నుంచి 10 ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి పెట్టండి. బలిసిన వాళ్ళకి పెడతావు, బక్కువలకు అదే, బలిసిన వాళ్ళకి అదే. పంట ఉత్పత్తి చేస్తున్న వాడికి ఇస్తావు, రియల్ ఎస్టేట్ చేస్తున్న వాడికి ఇస్తావు. ఇంట్లో కాలు మీద కాలు వేసుకొని పంట దిగుమతి చేయకున్నా వాడు ఏమి నాగలు కొట్టకున్నా వాడికి డబ్బులు ఇస్తావు, మోతుబార్యానికి ఇస్తావు, రైతు
అసలు రైతుకి ఇస్తావు, అసలు రైతుకు తక్కువ వస్తుంది, పెంచు అవసరమైతే పంట సాయం పెంచు. కానీ ఇప్పుడు మార్గదర్శకాలు అంటున్నావు. ఈ 53,000 కోట్ల రూపాయల్లో రైతు బంధుకు తగ్గిస్తారు ఇప్పుడు. దెన్ అదర్ ఇప్పుడు ఫ్రీ బస్కు నెలకు 300 కోట్ల రూపాయలు ఏదో రియంబర్స్ చేయాలి. సరే అందరూ రియంబర్స్లో కొంత అవత లోటుపాట్లు ఉన్నాయి, అయిపోతాయి. అట్లనే మిగతా పథకం, సబ్సిడీ పథకం, గ్యాస్ సబ్సిడీ పథకం ఇవన్నీ కొంత కోత వాత విధించి కరెంట్ ఛార్జీలు రకరకాల 6 గ్యారంటీల స్కీమ్ ఉన్నాయి. ఏది హౌసింగ్ స్కీమ్ ఉంది, హౌసింగ్ స్కీమ్ అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టి 53,000 కోట్ల రూపాయలనే నువ్వు సరదాలతో వస్తుంది. 31,000 కోట్లు అసలు యాక్చువల్గా మనం బడ్జెట్ ప్రిన్సిపల్స్ తీసుకుంటే నువ్వు ఎక్కడ కూడా రైతు రుణమాఫీ కింద 31,000 కోట్లు ఎప్పుడు చెప్పాలి, ఎందులో చెప్పాలి? ఇంటర్వ్యూ బడ్జెట్లో చెప్పాలి. ఇంటర్వ్యూ బడ్జెట్ చెప్పకుండా చట్టసభలో నువ్వు దాని అనుమతి తీసుకోవాలి. తీసుకోకుండా 8,000 10,000 కోట్లు శాంక్షన్ చేసావు. సరే ఓకే, దాన్ని ప్రతిపక్షాలు కూడా వ్యతిరేకించవు. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు కానీ ఈ ప్రిన్సిపల్ ఆధారంగా అంటే చూడు వ్యతిరేకం చేస్తున్నాను. ఇప్పుడు రేపు రైతు బంధు పథకం మీద లొల్లి జరుగుతుంది. నేనేమంటున్నానంటే ఈ కోత బడ్జెట్కి ఎంత కోత ఇస్తాడు? నాకు తెలిసి 2,90,000 కోట్లు గతంలో కేసీఆర్ సర్కార్ లాస్ట్ బడ్జెట్, అంతకంటే తక్కువ ఈయన పెట్టాలి ఇప్పుడు అంచనా. ఎందుకంటే వాస్తవానికి దగ్గర ఉంటామంటారు కదా, వాస్తవానికి దగ్గర ఉంటే మరి గ్రాంట్ నేడు సెంట్రల్ స్పాన్సర్ స్కీమ్స్ అవి కూడా రావు, సర్పంచ్ ఎలక్షన్ 10,000 కోట్లు 12,000 కోట్లు వస్తున్నాయి. మీరు 40,000 కోట్లను చూపెడతారు ప్రతి బడ్జెట్లో. మొన్న బడ్జెట్లో వీళ్ళు తగ్గించారు, దాన్ని కొంచెం వాస్తవంగా వచ్చిండ్రు. దాన్ని 30,000 25,000 కోట్లు చూపెట్టినట్టు నాకు తెలిసి. ఈసారి 10,000 15,000 కోట్లు చూపెట్టాలి. అట్లా 40,000 కోట్ల నుంచి బడ్జెట్ ఎంత తగ్గుతుంది తెలుసా? 15,000 కోట్లు 25,000 కోట్లు అక్కడనే తగ్గిపోతుంది. 2,90,000 కోట్లది కాస్త 2,60,000కే పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు నీకు వేరే నీకు స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రియల్ ఎస్టేట్ తగ్గుతుందేమో, స్టాంప్స్ అండ్ డ్యూటీస్. గత ప్రభుత్వము భూముల అమ్మకం ద్వారా నాన్ ట్యాక్స్ రెవెన్యూని బాగా పెంచింది. ఆడవాడికి వాళ్ళు రుణమాఫీ కోసం అమ్మాల్సి వచ్చింది. ఎందుకంటే మనము ఎలక్షన్స్ పోతున్నాం కాబట్టి బలవంతంగా అమ్మాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగింది. ఈసారి పెరుగుతుందా? భూములు అమ్మినా కొనేవాడు, రియల్ ఎస్టేట్ భూమి లేదు, భూమి రావాలంటే మౌలిక వసతులు కల్పించాలి. ఇవన్నీ సవాళ్ళు. బడ్జెట్ వాత కోత ఇవి తప్పదు. ప్రజల మీద వాత అంటే డైరెక్ట్గా ఇప్పుడు ఈ బడ్జెట్లో స్టాంప్స్ అండ్ డ్యూటీస్ పెంచుతామని చెప్పారు. ఆగస్టు వరకు పెంచారు. ఎందుకంటే బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి, కొంత దాని మీద కసరత్తు జరుగుతుంది బాగానే. ఇర్రేషనల్ కాకుండా ఏతుబద్ధంగా పెంచుతామన్నారు. ఏతుబద్ధంగా ఏందో చెప్పారు. తర్వాత పెంచినా ఇప్పుడు భూమి లేదు కాబట్టి డూమ్లో ఉంది కాబట్టి ఎట్లా పెంచాలి దాని తర్జన భర్జన నడుస్తుంది. దాని ఇంకా క్లారిటీ లేదు. చాలామంది ఆగస్టు 1 నుంచి అనుకున్నారు, కాదు. ఆగస్టు 1 నుంచి మన సమావేశాలే ఉన్నాయి. ఆగస్టు 1 మన సమావేశాలు ఉంటాయి అంటే 10 రోజుల సమావేశాలు ఉంటాయి, 5 లేదా 10 రోజులు అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ వీక్ వరకు ఉంటాయి. ఫస్ట్ వీక్ వరకు పెంచారు. పెంచకపోవచ్చు కూడా 1 మంత్ తర్వాత కూడా పెంచవచ్చు. సో దేని పెంచాలి, దేని తగ్గి, ఎక్కడ వాత ఎక్కడ కోత. కోత అనేది తప్పదు. ఇప్పుడు రైతు బంధు కోత తప్పదు, మరి గృహిణుల పథకం తప్పదు, హౌసింగ్ స్కీము కోత తప్పదు, కొన్ని వాతాలు తప్పవు. కరెంట్ ఛార్జీలు అనొచ్చు, స్టాంప్స్ అండ్ డ్యూటీ అనే భూముల విలువ పెంచవచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో దీనికి బేస్ మనం కర్ణాటక కూడా చూడొచ్చు. కర్ణాటకలో ఆ ప్రభుత్వం ఉచిత పథకాలు ఇవ్వడం కోసం 6 రకాల పెంపులు చేసింది. డీజిల్ మీద, పెట్రోల్ మీద పెంచింది, కరెంటు ఛార్జీలు పెంచాల్సి వచ్చింది, స్టాంప్స్ డ్యూటీస్ పెంచింది. ఈ వాహనాలపైన, కొత్త వాహనాలపైన 25% పెంచింది, కొన్ని ఈవీ పెద్ద వాహనాలపైన. అదే అంటున్నా. ఇప్పుడు ఏమంటారంటే వాత తప్పదు, కోత తప్పదు. అవును. ఈ వాత ఎట్లా, కోత ఎట్లా? వాత ఇస్తే ప్రతిపక్షాలు నిలబెడతాయి. నెక్స్ట్ స్థానిక సంస్థల ఎన్నికలు. అవును. స్థానిక సంస్థలకు ఎన్నికలకు పోయే ముందు రైతు బంధు డబ్బులు వేయాల్సి వస్తుంది. రుణమాఫీ మీద ఇమ్మీడియట్గా పోతే ఓకే, కొంచెం లేట్ అయితే మళ్ళీ ఇది అయిపోయింది, మరి రైతు బంధు ఏందని అడుగుతాం. ఒక మనిషికి ఒక సమస్య అయినా ఇంకో సమస్య వస్తూనే ఉంటుంది. అందులో ఇస్తాను ప్రామిస్ చేసింది, చేసినాం. రైతు బంధు ఏమైందైనా రుణమాఫీ ఓకే, రైతు బంధు ఏంటంటే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి? 5 ఎకరాల 10 ఎకరాల
స్థానిక సంస్థలకు ముందుకు పోతే 10 ఎకరాలు, స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మార్గదర్శకాలు వస్తే 5 ఎకరాలు. అంతే. ఆ 10 ఎకరాలు పంట ఉత్పత్తికి లింక్ పెట్టాలి అసలు ఇది. అంతే. సో ఇది ఇట్లా ఏ వాత ఏ కోత అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. అయితే ఒకటి కేంద్రం మీద డిపెండ్ అవ్వాల్సిందే. ఖచ్చితంగా కేంద్రం నుంచి నిధులు రాకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు అంటే అక్కడ ఆయన జిఎస్టీ పెంచి ఏమంటారు పొదుపు చేసి ఎక్కువ పొదుపు మంత్రం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ సర్కారు. చాలా మటుకు పొదుపు చేసి ఈ విషయంలో మరి మోడీ సర్కారు నేను ఎవరన్నా కాదన్నా అవునన్నా నేను ఒక ఆర్థిక పరిస్థితి మీద విశ్లేషణ చేస్తుంటాం రాస్తుంటాం కాబట్టి మోడీ సర్కార్ ఏంటంటే ఒక విషయంలో చాలా కఠినంగా వివరించింది ఆర్థిక పరిస్థితి విషయం. మిగతా విషయాలు నాకు అడ్మినిస్ట్రేటివ్ ఫీలింగ్స్ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మోడీ సర్కార్ తీసుకున్న కరోనా నుంచి తీసుకున్న కఠిన నిర్ణయాలు ఇవాళ దేశాన్ని నిలబెట్టినాయి, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదాయం పెంచినాయి. నేను ఇప్పుడు రోజు అమెరికా, బ్రిటన్ అండ్ యూరోప్ కంట్రీస్ అన్ని కంట్రీస్ కరోనా సమయంలో వాళ్ళు ప్రజలను ప్లీజ్ చేయడానికి చేసిన నిర్ణయాలు ఈరోజు పాపమై శాపం వెంటాడుతున్నాయి. ఆ రోజు మోడీ తీసుకున్న కఠినమైన నిర్ణయాలు, హెలికాప్టర్ అని అన్నారు, డబ్బులు వేయండి, పేదలు అలమటించిపోతున్నారు, ఆకలితో మలమల మారుతురు, విలువలు ఆడుతురు, మోడీ వాడు పైసలు ఇస్తలేడు, మా పైసలు ఇస్తలేడు రాష్ట్ర ప్రభుత్వం మొత్తుకుని. కానీ మోడీ మాత్రం ఎక్కడ కూడా ప్రింట్ని పెంచలే, నగదుని పెంచలే, నగదు ప్రింటింగ్ పెంచలే, ఎక్కడ కూడా ఉదాహరణగా వివరించలే. చాలా సంయమనం పాటించి కఠినంగా ఉండి ఈ రోజు ఈ నిలకడ స్థాయికి వచ్చింది. ఈ రోజు మనం పతనావస్థ, ప్రపంచ దేశాలేమో భారత్ మునిగిపోతుంది, అయిపోయింది, మునిగిపోయింది, కొట్టుకపోతుంది, మొత్తం శవాలే కుప్పలైపోతుంది. అది అయిపోయినాక మళ్ళీ ఏమన్నారు, కరోనా అయిపోయింది కానీ ఆర్థిక పరిస్థితి చిన్న భిన్నం అయిపోతుంది, మేము ఇట్లయితున్నాం. ఇంత దూరం ఏ ఒక విషయంలో ఒక ఇంటికి పెద్ద కఠిన సమయం సంక్షోభ సమయంలో కఠినంగా సంయమనంతో ఒక ముందు చూపుతో వివరిస్తే ఆ విషయంతో వివరిస్తే ఎట్లుంటుందో ఈరోజు దేశం, ఈరోజు రాష్ట్రాల పరిస్థితి కూడా అది దాన్ని చాలా మంది గమనించాలి. శత్రువునైనా మనం శత్రువులైనా మిత్రులైనా పోడాల్సింది. ఇది మాత్రం అంటున్నారు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి ఒకటి బీఆర్ఎస్ఎల్పీ విలీనం అయిపోతుందేమో, కేసీఆర్ ప్రతిపక్ష హోదా పోతుందేమో అని. ఈ అసెంబ్లీ సమావేశాలకి పోయిన అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా. ఈసారి అయినా వస్తాడా రాడా అనేటువంటి ఒక చర్చ ఎట్లా జరగబోతాయి? వాడి వేడిగా ఉంటాయా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎట్లుండబోతున్నాయి? ఈసారి సమావేశాలు వాడివేడిగా ఉంటాయి. వాడివేడిగా ఉంటాయి అంటే లాస్ట్ టైం కేసు బలంగా ఉంది, ఇది టీఆర్ఎస్ ఆయన రాలేదు. కానీ దాంట్లో బాబా మరుదులు కేటీఆర్, హరీష్ రావు బాగా ఏది అఫెన్సివ్గా పోయినారు. ఓకే, కొంచెం ఆచితూచి వ్యవహరించింది ప్రభుత్వం, ఎక్కువనే దాడి చేసారు, దాడి ప్రతి దాడి. తర్వాత కడియం శ్రీయర్ లాంటి సీనియర్, తర్వాత పోచారం శ్రీనివాసరెడ్డి వంటి వాళ్ళు గట్టి మనుషులు అండగా నిలిచారు టీఆర్ఎస్కు. కానీ వీళ్ళు అప్పుడు ప్రలోభాలలో లొంగినరా, అధికార పక్షాలు లొంగిన, మొత్తానికి వాళ్ళు వెళ్ళిపోయారు, నట్టేయడం నుంచి వెళ్ళిపోయారు. అంటే ఆ వయసులో వాళ్ళు అట్లా చేయాల్సింది కాదు, వాళ్ళు అట్లా చేసిండ్రు. అంటే వయసు కూడా తేడా చూస్తారు జనాలు. మేము ఉంటాము, మేము అండగా ఉంటాం కష్టాల్లో. గతంలో ఏమన్నాడు గాంధీ, ఎవరు చట్టసభలో అన్న బాగా మాట్లాడిండు, ఎవరు కడియం శ్రీహరి. ఈ స్వాతంత్రం తెచ్చిన గాంధీ ఎటువంటి వాడు, తెలంగాణ తెచ్చిన గాంధీ మరో గాంధీ ఈయన అని చెప్పి అటువంటి బాగా డిఫెండ్ చేయడానికి ప్రయత్నం చేసిండు. మళ్ళీ ఆయననే కాంగ్రెస్ పట్టేసిపోయింది. ఈ పోచారం శ్రీనివాసరెడ్డిలో గట్టిగా ఉన్నాడు. ఈసారి గట్టిగా నిలిచే వ్యక్తులు లేరు. ఈసారి మొత్తం భారం 10 మంది ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు ఏం లేదు. ఎమ్మెల్సీ గురించి మాట్లాడద్దు మనము. అంటే చట్టసభ 2 సభలలో ఒక సభ మొత్తం పోయింది, ఒక సభలోనేమో బలం ఉంది. బలం ఇప్పుడు పల్లా రాజేశ్వర రెడ్డి అటువంటి వాళ్ళు, నల్గొండ నుంచి జగదీష్ రెడ్డి ఇటువంటి వాళ్ళు, లేదా ఇంకొకరు నిలుస్తారంటగా నేను చూడాలి. ఈసారి మాత్రం అధికార పక్షం దాడి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రుణమాఫీ చేసేసి వాళ్ళు ఏమంటారు, గత చరిత్ర కన్వీనియర్ కంటే 10 ఏళ్ళలో చేసిన దానికంటే మేము ఎక్కువ చేసినప్పుడు దట్ మేబీ ఫ్యాక్ట్. అందులో వాళ్ళు చేసి చూస్తుండొచ్చు, దాని మీద దాడి చేస్తారు.
రైతు బంధు మీద వీళ్ళు దాడి చేస్తారు. అవును. బంద్ అయిపోయిందా, ఏమైంది, ఈ పథకాలు ఏమైందంటే ఇస్తాం మేము మార్గదర్శకాలు, మీరు దొంగలకు ఇచ్చారు, మీరు లంగలకు ఇచ్చారు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు ఇచ్చారు, మేము దాన్ని సరి చేస్తున్నాం అంటారు. ఈసారి ప్రతిపక్షం నుంచి దాడి పెరిగే అవకాశం ఉంది. అయితే ఈ డిపెండ్ వంగిపోయింది మొత్తం. కేవలం ఇద్దరే ఈసారి బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది. ఓపెనర్స్ లాస్ట్ వరకు ఉండాల్సి వస్తుంది. అక్కడే ప్లేయర్స్ పెరిగింది. ఈ ఇద్దరు ఆచితూచి ఆడాలి, ఇద్దరే బౌన్స్ని ఎదుర్కోవాలి, ఇద్దరే గుగ్లీని ఎదుర్కోవాలి, ఇద్దరే గోల్ చేసిన ఇద్దరే, బాల్ వేసిన ఇద్దరే. కాబట్టి ఇద్దరి మీద డిపెండెంట్. నాకు తెలిసి కేసీఆర్ గారు వచ్చి వాదించి నిలిచి చట్టసభలు నిలిచి వాదిస్తారు అని అనుకోవడం లేదు. ఏమి అంటే నేనేమంటున్నా అంటే ఆయన వెనక్కి తగ్గొచ్చు రాకపోవచ్చు. ఓకే. అంటే అందులో ఆయన పక్కన వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయనకు అది అంత ఈజీ కాకపోవచ్చు జీర్ణించుకోవడం అంతా. మేము నాట్ అటెండ్ కానీ అదే ఒకటి అయిపోతుంది. తర్వాత అధికార పక్షం ఈసారి రుణమాఫీ దాంతో ఒక బలంతో అవుతుంది. తర్వాత ఎలక్షన్ రిజల్ట్ మీద కూడా డిస్కషన్ అవుతుంది. తర్వాత బీజేపీ మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ ఒక్కటి కూడా ఎంపీ గెలవకపోవడం మానసికంగా వాళ్ళకి ఒక ఇబ్బందిమైనటువంటి పరిస్థితి. ఇబ్బంది వనర్నని మనం అనుకున్నాం కానీ వాళ్ళు కూడా అనుకున్నారు. ఓకే, దట్ ఇస్. కానీ రుణమాఫీ చేసి సభకి వెళ్తున్నారు కాబట్టి ఈసారి కొంచెం గట్టిగానే ఉంటుంది. అయితే ఆర్థిక పరిస్థితిని డొల్ల పరిస్థితి అన్నారు. ఆ డొల్ల పరిస్థితి మీరే చేసారు. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ సహజంగా వచ్చేటువంటి అంశాలు. ఈసారి కాళేశ్వరంది ఫోన్ ట్యాపింగ్, విద్యుత్ మీద విచారణ, తర్వాత కేసీఆర్ అటెండ్ కాకపోవడము, ఇవన్నీ అంశాలు అధికార పక్షానికి అనుకూలంగా ఉంటాయి. దాడి ప్రతి దాడి ఎట్లా చేస్తారని కన్నా గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్ష దాడి ఎక్కువ ఉంది. ఈసారి అధికార పార్టీ దాడి ఎక్కువ ఉంటుంది. లొల్లి ఉంటుంది. 5 నుంచి 5 రోజులు అసలు ఉండాలి ఈ సమావేశాలు. దీన్ని 10 రోజులు పొడిగించి ప్రతిపక్షం హోదా లేకుండా ప్రతిపక్షం చిత్తు చేయడానికి అధికార పార్టీ ఎత్తు చేస్తున్నది. ఆ ఎత్తును ప్రతిపక్ష పార్టీ అంటే బాబా మధు కావచ్చు, ఓన్లీ ఇద్దరు బ్యాట్స్మెన్స్, వాళ్ళు ఎట్లా చిత్తు చేస్తారనేది చూడాలి. మొత్తానికైతే గరం వాడి వేడిగా ఉంటుంది ఈ వర్షాకాల బడ్జెట్ సమావేశాలు. ఆ సమావేశం ఎట్లా ఎదుర్కోవడం అనేది పెద్ద తలనొప్పి ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ. ఎందుకంటే ఇక్కడ సభ్యులను కాపాడుకోవాలి. సభ్యులు ఉన్నారు. విచిత్రమైన పరిస్థితి ఏంటంటే కొంతమంది ఇంకా పోకుండా ఉన్నారు, కానీ వాళ్ళంతా కమిట్మెంట్ అయిపోయారు. అంతే. వెన్నెముక లేని రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజల చేత, అందుకోసమే పార్టీ మారుతున్నామంటారు. అంతే. వాళ్ళ కోసం వాళ్ళ అభివృద్ధి కోసం, కుటుంబం కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఆయన చెప్పారు. అందరు కమిటీ అయి ఉండోలే. అక్కడ ఇప్పుడు మౌనంగా ఉంటారు. ఉన్నవాళ్ళు కూడా మౌనంగా ఉంటారు. కొంతమంది అంతా ఒకటే. నేను తెలుగుదేశం ఉన్నప్పటి నుంచి మీతో కలిసే ఉన్నాం, నో ప్రాబ్లం. ఈసారి వాళ్ళిద్దరు కొట్లాడుతుంటే వీళ్ళు చూస్తారు. అవసరమైతే రన్అట్ చేస్తారు. వీళ్ళు ఎనుకున్న రన్అట్ చేస్తారు. ఇప్పుడు ముందు పోయినట్టు చేస్తారు. ఏదో అంశం లేవనెత్తారు. గతంలో అరేబల్ దయాకర్ చేసిండు. టీడీపీగా ఉండే టీడీపీ రన్అట్ చేసిండు. ఆయన లేని అంశాలు లేవనెత్తాడు. లేవనెత్తి చంద్రబాబు చూపిస్తాడు మళ్ళీ. అటువంటి అంశాలు ఇటువంటి జరగవచ్చు. ఇద్దరు మంచి బ్యాటింగ్ చేసినా రన్అట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. సో కమిట్మెంట్స్ అయిపోయినాయి. పొలిటికల్ కమిట్మెంట్ అంటే పర్సనల్ కమిట్మెంట్స్ అన్ని. ఇవన్నీ మాకేమొద్దు, ఏమనొద్దు, మా భూములు, ఒక లిటిగేషన్స్, ఆస్తులన్నీ కాపాడుకుంటాం మేము, మేమేమనం మిమ్మల్ని. అసెంబ్లీ కూడా ఏం తిట్టాం, తిడితే కూడా ఎట్లా పొగడతలా అని ఉంటుంది అది. సో ఇటువంటి పరిస్థితుల్లో మనం చూడబోతున్నాం. గతంలో కేసీఆర్ పాచిక తెలుగుదేశం పార్టీని చిత్తు చేసి ఎట్లా ఇవ్వాలి, అటువంటి వాళ్ళు ఎట్లా వాడుకోరు, ఆ తెలుగుదేశం మొత్తం చిత్తు అయిపోయిందో అట్లనే టీఆర్ఎస్ కూడా చిత్తు చేయడానికి రేవంత్ ఎత్తులేయచ్చు. రేవంతే కాదు, బట్టి ఉన్నాడు, మనలో బట్టి విక్రమార్క ఉన్నాడు, శ్రీధర్ బాబు ఉన్నాడు. ఈసారి బాగానే ఉంది. కొంచెం ఈసారి పరిస్థితి కొద్దిగా టీఆర్ఎస్కే కొంచెం సంకట పరిస్థితి ఉంది. ఆ పరిస్థితిని ఎట్లా ఎదుర్కొంటారో చూడాలి. ఈ బడ్జెట్ సమావేశాలు అయితే వాడి పెడుకుంటాయి. విమర్శలకే ఇంకా వాళ్ళు మిగతా హామీల దగ్గర కొనియారు. ఇవ్వాలి రేవంత్ రెడ్డి వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి దాడి ఫస్ట్ ప్రతి దాడితో మొదలు పెడతారు, దాడి కాకుండా. ఎందుకంటే ఇంకా వేరే అంశాలకు పోవద్దు కాబట్టి. ఇటువంటి వ్యూహ ప్రతివ్యూహాలతో ఉంటుంది, వాడి వేడిగా ఉంటుంది. బడ్జెట్ సమావేశం నాకు తెలిసి 10 రోజులు లోపల ముగుస్తుంది. 5 రోజులు కాదు, 10 రోజుల వరకు
కంటిన్యూ చేయడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. సో మొత్తానికి ఎట్లా జరుగుతుంది ఏం సంగతి మనం వేచి చూడాల్సింది. థ్యాంక్ యూ మధు గారు. ఇది ఖచ్చితంగా బడ్జెట్కి సంబంధించినటువంటి అంశంలో కొంత కాంగ్రెస్ పార్టీ కుదురుకున్నది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి మైనస్లపైన దాడి చేసేటువంటి అవకాశమే ఉన్నదనేటువంటిది బడ్జెట్ విషయంలో కూడా ప్రజలకు ఏం సమాధానం చెప్తుంది కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీల విషయంలో ఆ బడ్జెట్ సమావేశంలో వేచి చూద్దాం మరి.